అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికాను మళ్లీ ప్రపంచంలో నెంబర్ 1గా తీర్చిదిద్దుతానని పేర్కొన్న ట్రంప్ ఆ దిశగా అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే అగ్రరాజ్యం అందించే అంతర్జాతీయ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు ట్రంప్ ఇప్పటికే ప్రకటించడంతో ఐరాస సహా ప్రపంచ దేశాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో రానున్న రోజుల్లో హెచ్ఐవి మరణాలు భారీగా పెరిగే అవకాశముందని ఐరాస ఎయిడ్స్ విభాగం వెల్లడించింది. అతిపెద్ద ఎయిడ్స్ కార్యక్రమానికి అమెరికా ఆర్థిక సాయం నిలిపివేస్తే 2029 నాటికి కొత్త హెచ్ఐవి కేసులు 6 రెట్లు పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది. దీంతో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోవడమే కాకుండా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని తెలిపింది. కొంతకాలంగా హెచ్ఐవి ఇన్ఫెక్షన్లు తగ్గుముఖం పడుతున్నాయని, 2023లో కొత్తగా 13 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయని ఐరాస వెల్లడించింది. 1995లో గరిష్ట స్థాయితో పోలిస్తే ఇప్పుడు 60% మేర ఎయిడ్స్ కేసులు తగ్గాయని తెలిపింది. కానీ అంతర్జాతీయ సాయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలు వృధా అయ్యే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ట్రంప్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా 2029 నాటికి కొత్తగా 87 లక్షల మంది హెచ్ఐవి ఇన్ఫెక్షన్ బారిన పడే అవకాశం ఉందని అంచనా వేసింది. 63 లక్షల ఎయిడ్స్ సంబంధిత మరణాలు సంభవించడంతో పాటు 34 లక్షల మంది చిన్నారులు అనాథలుగా మారే ప్రమాదం ఉందని యుఎన్ ఎయిడ్స్ హెచ్చరించింది. అయితే పేదరిక నిర్మూలన, వ్యాధుల నివారణ, మానవతా సాయం లక్ష్యంతో యుఎస్ ఎయిడ్ ఫండ్ ఏర్పాటైంది. అమెరికా ప్రభుత్వం నిర్వహించే అతిపెద్ద మానవతా అభివృద్ధి పనుల విభాగంలో 13,000 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. 160కి పైగా దేశాల్లో ఏడాదికి దాదాపు 3,83,160 కోట్ల రూపాయలను అమెరికా ఖర్చు చేస్తోంది. కాగా ఇటీవల అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన ట్రంప్ ఈ ఫెడరల్ గ్రాంట్లు, రుణాలను జనవరి 28 నుంచి నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలోనే ఇప్పటివరకు కొనసాగుతున్న గ్రాంట్లపై సమీక్షలు కొనసాగుతున్నందున వీటిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వైట్ హౌస్ వెల్లడించింది. దీంతో విదేశాలకు, స్వచ్ఛంద సంస్థలకు చేసే ఆర్థిక సాయం ఆగిపోవడంతో పాటు విద్య, ఆరోగ్య సంరక్షణ, నిర్మాణ, విపత్తు ప్రతిస్పందన నిర్వహణ కార్యక్రమాలపై ప్రభావం పడనున్నట్లు ఐరాస సహా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.